బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శివ విష్ణు సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దత్తాత్రేయ సమారంభాం నృసింహయతివర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానందబోధాయ శ్రీదత్తాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గుకారము అంటే అజ్ఞానాంధకారమని, రుకారం అంటే దానిని తొలగించేవాడని 44వ శ్లోకంలో చెప్పారు. మూడు గురు శబ్దార్థమును తరువాత శ్లోకంలో కూడా చెప్తున్నారు. గుకారశ్చ అంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్ అంధకార వినీసిత్వాత్ గురురిత్యభిధీయతే. ముందుటి శ్లోకంలో కూడా గుకారము అంటే అంధకారం అని చెప్పారు. ఇక్కడ కూడా గుకారస్య అంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్ అని చెబుతున్నారు. అంధకార వినీసత్వాత్ గురురిత్యభిధీయతే. తమస్సు అంటే చీకటి, గుకారము అంటే తమస్సు అన్నారు. తమస్సు అంటే చీకటి. ఏం చీకటి అంటే అజ్ఞానమనే చీకటి. అజ్ఞానమనే చీకటిని నశింపజేయగలిగినటువంటి ప్రకాశము రుకారం. అంటే అజ్ఞానమనే తమస్సును తెగటార్చి జ్ఞానము అనేటువంటి ప్రకాశము నింపేవాడు గురువు. అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా నశింపజేయుచున్నవాడు అవటం వలన గురువు అని 2 అక్షరాలతో చెప్పబడుచున్నది. గుకారం అంటే అజ్ఞానము, తమస్సు, చీకటి. రుకారం అంటే వెలుగు, తేజస్సు. రుకారము అంటే చీకటిని తొలగించేటువంటి వెలుగు గనక గురువు అని చెప్పబడుతుంది. ఆ గురు అనేటువంటిది ఒక దివ్య మంత్రము. సకల జ్ఞానావరణ ధ్వంసకమై, ఆ సకల అజ్ఞాన ఆవరణ ధ్వంసకమై ఉంటుంది. అజ్ఞానం అనేటువంటిది ఆవరించి ఉన్నది మనిషిని. అజ్ఞానం అనేటువంటి ఆ ఆవరణ తొలగించేటువంటి వాడు గురువు. ప్రకాశ స్వరూపమైనటువంటి గురు పరబ్రహ్మ భాస్కరుడు దట్టమైన చీకటిని పోగొట్టినట్లు సకల జ్ఞానమును సమూలనంగా నశింపజేస్తాడు. కనుక అజ్ఞానాంధకారములకు జ్ఞానభాస్కరుడు అని పేరు. మామూలుగా చీకటి సూర్యోదయం అయితే ఎలా పోతుందో సకల అజ్ఞానమును సమూలనంగా నశింపచేసేటువంటి జ్ఞానభాస్కరుడు గురువు. మామూలుగా చీకటి తొలగుతుంది, భాస్కరుడు ఉదయిస్తే
అలానే మన జీవితంలో గురువు ప్రవేశిస్తే మన జీవితంలో ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. కనుక ఈయన జ్ఞాన భాస్కరుడు. భౌతికమైనటువంటి వెలుగును ప్రసాదించేవాడు భాస్కరుడైతే జ్ఞానం అనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. ఈ శ్లోకాన్ని ఇంకో రకంగా కూడా చెప్తారట కొన్ని చోట్ల. ఇప్పుడేం చెప్పారు అంటే గుకారస్య అంధకారస్తు రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినీసత్వాత్ గురురిత్యభిధీయతే అని చెప్తే, కొంతమంది గుకారో భవ రోగస్యాత్ రుకారస్థన్నిరోధకృత్ భవరోగహరత్వాచ్చ గురురిత్యభిధీయతే. గుకారము అంటే భవరోగము, గుకారము అంటే భవరోగము, రుకారము అంటే భవరోగాన్ని నశింపచేసేటువంటి ఔషధము. భవరోగ హరత్వాచ్చ, భవరోగము అనేటువంటి దానిని హరించేవాడు నశింపజేసేవాడు గనుక గురురిత్యభిధీయతే, గురువు అని పిలుస్తున్నారు అని చెప్తున్నారు. గుకారము అంటే చీకటి, గుకారము అంటే తమస్సు, గుకారము అంటే అజ్ఞానము, గుకారము అంటే భవరోగము. భవరోగము అంటే సంసారము అనే రోగం, భవరోగము అంటే మాయ రోగము. దానికి విరుగుడు రుకారం. భవరోగానికి విరుగుడు రుకారం, దాన్ని నిరోధిస్తుందన్నమాట భవరోగాన్ని. కనుక భవరోగాన్ని హరించేటువంటి వాడు గనక గురువు అని చెప్పబడుతుంది అన్నారు. గుకారస్య గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూపవిహీనత్వాత్ గురురిత్యభిధీయతే. గురువు అనేటువంటి గురు అన్న రెండక్షరాలకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కోణాలలో అర్థాన్ని చెప్తున్నారు. చీకటి గు అంటే దాన్ని తొలగించే వెలుతురు రు అంటే అని చెప్పారు. గు అంటే అజ్ఞానము, దాన్ని తొలగించే జ్ఞాన వెలుగును ప్రసాదించేది రు అని చెప్పారు. తమస్సు గు అంటే తమస్సు అని చెప్పారు, దాన్ని పోగొట్టేది రు అని చెప్పారు. గు అంటే భవరోగము అని చెప్పారు, రు అంటే దానిని తొలగించేవాడు అని చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకొక రకంగా చెప్తున్నారు. గుకారస్య గుణాతీతో రూపాతీతో రుకారకః. గుకారస్య గుణాతీతో, గు అంటే ఏమిటయ్యా అంటే గుణాతీతుడు. గుణాతీతుడు ఏమిటి? గుణాతీతుడు అంటే మనలో ఉండేటువంటి సాత్విక రాజసిక తామసిక గుణాలు ఉన్నాయి కదా, ఈ మూడు గుణాలలో ఏదో ఒక గుణంతో మానవుడు మెలుగుతూ ఉన్నాడు. తమోగుణ ప్రధానంగా కొందరుంటున్నారు, రజోగుణ ప్రధానంగా కొందరుంటున్నారు, సాత్వికంగా కొందరుంటున్నారు. అసలు ఒక మనిషిలోనే కాసేపు తమోగుణం ఉంటుంది, కాసేపు రజోగుణం ఉంటుంది, కాసేపు సాత్విక గుణం ఉంటుంది. ఒక మనిషిలోనే మూడు గుణాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మెజారిటీలో ఉంటాయని చాలా చెప్పుకున్నాము ఈ గుణాల గురించి. ఈ తమో గుణం ఉన్నప్పుడు ఇంకేమి పని చేయబుద్ధి అవ్వదు, దేని మీద ఉండదు, ఇంకా తినటం పడుకోవడం తినటం పడుకోవడం. తమో గుణం బాగా ఉన్నప్పుడు బద్ధకం, సోమరితనం, రేపు చేద్దాం మాపు చేద్దాం, వాయిదాలు వేయటం, ఏ పని ఇంకా ఎంతకాలం అయినా చేయబుద్ధి కాదు, ఏ పని ఇంట్రెస్ట్ ఉండదు, చురుగ్గా ఉండడు, యాక్టివ్గా ఉండడు. ఇవన్నీ తమో గుణం. రజోగుణం ఉంటే చేస్తాడు, కానీ గొప్పగా చేస్తాడనమాట. చూసారా, నేను కాబట్టి చేశాను, నా వల్ల కాబట్టి అయింది, ఇంకొకటి వల్ల అయితే కాదు, చేస్తాడు వీడు. తమో గుణం కూడా అసలు చేయడు. టేక్ ఇట్ ఈజీ, వాడు శుభ్రంగా, వాడికి ఏమీ లేదు, శుభ్రంగా తిందామా పడుకుందామా అంతే, ఎవడన్నా ఏమన్నా అనుకోని, ఇంకా అసలు లెక్క చేయడు. వాడికన్నా వీడు బెటరే, వీడు చేస్తాడు. కాకపోతే దేనికి చేస్తాడంటే గొప్పగా చేస్తాడు అనమాట, పొగడాలి. ఓ మనిషిని పెట్టాలి మండి పొగట్టాకి. ఎంత చేసినా పొగడరు, ఎంత చేసినా మెచ్చుకోరు, ఎంత చేసినా చేశానని అనరు. అలా గొప్ప కోసం చేసేది, గర్వంతో చేసేది, అహంకారంతో ఉండేది, ఎక్కడ లేనివన్నీ నాకే కావాలనిపించేది, రకరకాలైనటువంటి కోరికలు, ఇవన్నీ రజోగుణం.
గురువులో తమోగుణం ఉందా? గురువులో రజోగుణం ఉందా? గురువులో ఏ గుణము ఉండదు, గుణాతీతుడు. సాత్వికంగా ఉన్నట్టు కనిపించేది కూడా సాత్విక గుణము కూడా దానిని కూడా అతిక్రమించి ఉంటాడు. అందుకని గుణాతీత స్థితిలో ఉండేవాడు గనక గు అంటే గుణాతీతుడు, రు అంటే రూపాతీతుడు, రూపరహితుడు. అంటే గురువు అంటే ఏమిటి? గుణాతీతమైనది రూపాతీతమైనది కనుక గురువు. త్రిగుణములను అతిక్రమించి రూపరహితుడైన మహానుభావుడు, రూపము లేనివాడు గురువు. రూపమునకు అతీతమైన వాడు గురువు, గుణమునకు అతీతమైన వాడు గురువు. ఏ గుణము లేదు గనక ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ లేవు. నానావల్లి వచ్చి లేవమన్నా బాబా గారు లేచారు. నా అంతటోడిని అదిగో నలుగురిలో లేవమంటాడా అని అనుకోలేదు. మొహద్దీన్ తంబూలీతో గొడవ పడినప్పుడు ఓడిపోతే ఊరు బయటకు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారు. జవహర్ అలీ అనేవాడు వచ్చి సాయిబాబా నాకు శిష్యుడు, నేనే ఆయన గురువునని చెప్తే అవునండి మా చిత్తం అని చెప్పి ఆయన వెనకాల వెళ్ళిపోయారు. అందుకని దేనికి ఏది గురువు, దేనికి ఏది లఘువు, ఏది శిష్యుడు, ఉన్నదంతా ఒక్కటే కదా అన్న ఆత్మస్థితిలో ఉన్నాడు. కనుక గురువుకి ఏ విధమైన భావన ఉండదు. రూపం గురించి కూడా చెప్పారు కదా, రూపాతీతుడు అన్నారు. రూపం లేదంటే రూపం ఉంది కదండి అని మనం అనుకుంటాం. రూపం ఉంది కదండి, ఇదిగో ఇట్లా కాలు మీద కాలు వేసి ఏదో పాడుతున్నాం కదండి, రూపాన్ని గురించి పాడుతున్నాం పాట. ఆయనే అంటున్నాడు నేను రూపం కాదురా బాబు అంటున్నాడు. నేను ఈ రూపమే అనుకుంటే, నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే నీకు అర్థం కాలేదు. నీవు చూసేదంతా కలిపి నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేనున్నానని ఆయన ఎన్నో రకాల అనుభవాలు ఇస్తూ వచ్చాడు. కనుక ఆ రూపానికి పరిమితమైన, ఆ నామానికి పరిమితమైన, ఆ దేహము కాదు, ఆ నామం కాదు, ఆ రూపం కాదు గురువు అంటే. గుణాలకు అతీతమైన వాడు, రూపానికి కూడా అతీతమైన వాడు. అది ఏమిటి మరి అంటే పరమాత్మ, పరబ్రహ్మ. కనుక గురుదేవుడు అంటే త్రిగుణాతీత రూపాతీతమైన అఖండ జ్ఞానము కలిగిన మహాత్ముడు. అందుచేత పరబ్రహ్మ అంటున్నారు గురువుని. వేదాంత శాస్త్రాలు నిర్ణయిస్తూ ఉన్నాయి గుణాతీత రూపాతీత పరబ్రహ్మమే గురువు గనుక గురు సాక్షాత్ పరబ్రహ్మ. చూడడానికి మనకి నామరూపాలతో కనిపిస్తున్నాడు కానీ ఆ నామరూపాలకు పరిమితిగా గురువు ఎప్పుడు ఉండడు. ఆ రూపానికి ఏదో వైభవం కావాలనో, ఆ రూపానికి ఏదో గుర్తింపు కావాలనో, ఆ రూపానికి ఏదో గౌరవం కావాలనో, ఆ రూపాన్ని ఏదో కాపాడుకోవాలనో ఏముండదు. అలా దేహస్థితి దేహాభిమానం ఉన్నవాడికి ఉంటాయి అవన్నీ. అలా దేహాభిమానంతో ఉంటే దాన్ని గుణాతీతుడు ఎలా అవుతాడు, రూపాతీతుడు ఎలా అవుతాడు? ఏదో ఒక కార్యార్థమే ఆ దేహం ఉంటే ఉండవచ్చుగాక ఆ దేహంతో ఏం జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది అంతే. వాళ్ళు అలా తామరాకు మీద నీటి బొట్టిలా ఉంటారు. తరువాత శ్లోకంలో కూడా ఇంకొక రకంగా చెబుతూ ఉన్నారు. గుకారః ప్రథమో వర్ణః మాయాది గుణభాసకః రుకారోస్తు పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం మాయాభ్రాంతి విమోచకం. ఇక్కడ ఏం చెప్తున్నారు? గుకారః ప్రథమో వర్ణః మాయాది గుణభాసకః. గుకారము అనే శబ్దంలో మొదటి గుకారము అంటే మాయా, అవిద్య, భ్రాంతి. వీటన్నింటినీ కూడా వీని గుణములు సత్వరజస్తమములు, శోకమోహ అనృత జడ దుఃఖాదులు, ఇవన్నీ మాయాభ్రాంత్యాది సంఘాత వాచకము గుకారము. అన్ని మాయలు కలగలిపినటువంటిది గుకారం. మాయ, అవిద్య, భ్రాంతి, ఇంకా గుణాలు, శోకమోహాలు అన్నీ కూడా గుకారంలో ఉన్నాయ్యా. రుకారము దానికి విరుద్ధమైనది అన్నారు. గుకారం అంటే మాయ, రుకారం అంటే దాన్ని తొలగించేది. గుకారం అంటే భ్రాంతి, రుకారం అంటే దాన్ని పోగొట్టేది. గుకారము అంటే శోకమోహాలు,
రుకారము అంటే వాటిని నిరోధించేది, వాటిని పారద్రోలేది, అలా అన్నమాట. గుకారము అంటే గుణాలు, రుకారము అంటే ఆ గుణములను అతిక్రమింపజేసేది. గురు అనే దానికి నిర్వచనాలు చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఈ శ్లోకాల్లో. కనుక మాయాది భ్రాంతిమయములైనటువంటి అన్నింటినీ కూడా నశింపచేసే పరబ్రహ్మము గురువు అంటే. గురువు అంటే మాయాభ్రాంతిని సమూలకంగా ధ్వంసం చేస్తుంది పరబ్రహ్మవాచకమైనటువంటి రుకారము. కనుక గురువు అంటే దేహేంద్రియాది సంఘాత రూప అవిద్యను, మాయను, వాని శోక మోహాది గుణములను నశింపజేసే పరబ్రహ్మ గురువు. అన్నింటినీ విధ్వంసం చేసేస్తుంది, సమూలనంగా ధ్వంసం చేసేస్తుంది రుకారము. కనుక గురువు ఎన్ని రకాలుగా చెప్తున్నారు? గుకారం గురించి చెప్తూ ఉన్నారు. గురువులో గు అంటే ఏమిటో, రు అంటే ఏమిటో గురువుకి నిర్వచనాలు చెబుతూ వచ్చారు. ఆ తర్వాత గురు రూప మహత్యాన్ని చెబుతూ ఉన్నారు. గురువు అంటే గు అంటే మాయ, రు అంటే దాన్ని తొలగించేది, గు అంటే అవిద్య దాన్ని తొలగించేది రుకారము, భ్రాంతి అంటే గుకారము, రు అంటే దాన్ని నిరోధించేది, శోక మోహాలు దుఃఖము ఇవన్నీ గుకారంలో సూచిస్తున్నాయట. గు అనేది అందరి దగ్గర ఉంది, మనందరి దగ్గర ఉంది కదా. గుబుల గు అంటే గుబులు, ఇవన్నీ ఉంటే మరి గుబులుగాకేముంటుంది. అందుకని రు అంటే దాని రూపు మాపేది. మనలో ఉండేటువంటి ఏ రకమైనటువంటి అవిద్య, అజ్ఞానము, శోకము, మోహము, అలానే అన్నీ ఇంకా గుణములు ఇవన్నీ ఉన్నప్పుడు మనిషికి సుఖం ఎక్కడ ఉంటుంది, శాంతి ఎక్కడ ఉంటుంది, ఆనందం ఎక్కడ ఉంటుంది? గుణాలతో కూడుకొని ఉన్నప్పుడు, మాయతో ఉన్నప్పుడు, తమస్సుతో ఉన్నప్పుడు, అజ్ఞానంతో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు, భ్రాంతితో ఉన్నప్పుడు ఇవన్నీ గుకారం సూచిస్తుంది. ఇన్ని రకాలైనటువంటివి పెట్టుకుంటే ఇంకా ఆనందంగా ఎక్కడుంటాడు మనిషి? కనుక రుకారము వీటన్నింటినీ తొలగిస్తుంది కనుక గురువు. మరి అట్లాంటి గురువు లేకపోతే మనకి అజ్ఞానమే ఉంటుంది, తమస్సే ఉంటుంది, మాయే ఉంటుంది, అవిద్యే ఉంటుంది, భ్రాంతే ఉంటుంది, శోకమే ఉంటుంది, మోహమే ఉంటుంది. గురువు ఉన్నవాడికి ఇవన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ తొలగిపోవాలా వద్దా? ఇవన్నీ తొలగిపోవాలి అంటే గురువును పట్టుకోవాలి. గురువు లేకపోతే వీటన్నింటితో ఉంటావు కాబట్టి నీకు లౌకికంగా డబ్బున్నా, లౌకికంగా ఇల్లు వాకిళ్ళున్నా, లౌకికంగా భార్యాపిల్లలున్నా, లౌకికంగా వస్తువాహనాలున్నా, లౌకికంగా ఏమైనా ఉండని, గురువు లేకపోతే ఇవేమి నీకేమీ సుఖం కాదు, ఆనందం కాదు, ఎప్పుడు దుఃఖానికే కారణమవుతాయి అవన్నీ. అందుకనే గురోరంగిరి పద్మే మనశ్చేన లగ్నం తతఃకిం 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 తతఃకిం. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం హాహూ గణైశ్చైవ గంధర్వాద్యైశ్చ పూజితం. ముందు శ్లోకాల వరకు కూడా గుకారము అంటే ఏమిటో, రుకారము అంటే ఏమిటో నిర్వచనించి చెప్పారు అనేక రకాలుగా. ఇప్పుడు గురుతత్వాన్ని విపులంగా విశదీకరిస్తూ గురువు అన పరబ్రహ్మయే అని స్పష్టంగా చెప్పారు. అటువంటి స్వరూపముగా మిగుల దుర్లభము అని తేటపరుస్తున్నారు ఈ శ్లోకంలో. గురువు అంటే ఏమిటో నిర్వచనాలు చెప్పి, గురువు అంటే సాక్షాత్తు పరబ్రహ్మయేనని స్పష్టపరిచి, అటువంటి గురు స్వరూపము మిగుల దుర్లభము. గురుస్వరూపం పరబ్రహ్మ తత్వము, గురువు స్వరూపము ఒకటే. అందుకని గురువుని దైవంతో సమానంగా ఎందుకు భావిస్తారు, దైవంతో సమానంగా ఎందుకు పూజిస్తారు గురువుని అంటే, అక్కడ గురువు రూపం కాదు, గురువు దేహం కాదు. అక్కడ ఆ గురువు యొక్క తత్వం, ఆయన పరబ్రహ్మమే తానై ఉన్నానని తెలుసుకున్నాడు, పరబ్రహ్మ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఆరూఢమై ఉన్నాడు గనక సిద్ధారూఢ, ఆరూఢుడు అంటారు. పరమాత్మ స్థితిలో ఆరూఢమై ఉన్నవాడు, కొలువై ఉన్నవాడు, పరమాత్మకు భిన్నముగా లేనివాడు.
గురువే శివుడు, దేవుడు, బ్రహ్మ అన్ని తానే. అటువంటి గురుస్థానము, గురుతత్వము, గురుస్వరూపం ఏదైతే ఉందో అది పరమశ్రేష్టము. దేవతలకు కూడా మిక్కిలి దుర్లభమైనటువంటిది గురుస్వరూపము. హాహాగణాలు, హూహూగణాలు, గంధర్వాదులు మొదలగు వారంతా కూడా ఆ గురు తత్వాన్ని పూజిస్తున్నారు. మరియు సురలందరూ కూడా శివస్వరూప గురుదేవుని పాదార విందములను నిత్యము కూడా కొలుస్తూ ఉంటారు. గురుస్వరూపాన్ని అందరూ సిద్ధులు, రకరకాలైనటువంటి జాతులు వాళ్ళందరూ కూడా పూజ చేస్తూనే ఉన్నారు. సిద్ధులు, గంధర్వులు, దేవతల సైతము పూజించేటువంటి పరతత్వము గురువు అంటే గురుదేవుల యొక్క పాదార విందాన్ని నిత్యము కొలుస్తూ ఉంటారు. ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోః పరం గురోరారాధనం కుర్యాత్ స్వజీవత్వం నివేదయేత్. దేవతలు సైతము, సిద్ధ గంధర్వాదులు సైతము, సురలందరూ కూడా గురువుని పూజిస్తూ ఉంటారు, గురు పాదార విందాలను కొలుస్తూ ఉంటారు. అలాంటప్పుడు మోక్షకాముకులైన సర్వజనులు కూడా గురుదేవుని కంటే విభిన్నమైన తత్వాన్ని కానీ యథార్థ పదార్థము కానీ లేదు అని తెలుసుకోవాలి. మోక్షగాములైన సర్వజనులకు, ఎవరైతే మానవ జన్మ సార్థకత చేసుకోవాలి అనుకుంటున్నారో, మోక్షం పొందాలి అని అనుకుంటున్నారో, ఇక ఇప్పుడు మరణం అనేది ఎప్పుడైతే వస్తుందో మొత్తం మీద వస్తుంది, ఆ మరణమే ఆఖరి మరణం కావాలి, ఆ మరణమే చివరి మరణం కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా గురువు కన్నా భిన్నమైన మరొక తత్వం లేదు, గురువు కన్నా వేరైన యథార్థ పదార్థము మరొకటి లేదు. గురుస్వరూపమే మిగుల ఉత్కృష్టమై ఉన్నటువంటిది గురుస్వరూపం. దానికన్నా ఉత్కృష్టమైనది మరొకటి కనిపించడమే లేదు. కనుక గురుభక్తులందరూ గురు బ్రహ్మను పదార్థము మరొకటి లేదు. గురుస్వరూపమే మిగుల ఉత్కృష్టమై ఉన్నటువంటిది గురుస్వరూపం. దానికన్నా ఉత్కృష్టమైనది మరొకటి కనిపించడమే లేదు. కనుక గురుభక్తులందరూ గురు బ్రహ్మను ఎల్లప్పుడూ ఉపాసిస్తూ ఉండాలి. తన బ్రతుకుతో సహా తన యొక్క జీవత్వమును కూడా గురుదేవుడికి సమర్పించాలి. గురువుకి సమర్పించాలట. ఏమి సమర్పించాలి? గురువుని మించినటువంటిది మరొక తత్వం కానీ మరొక పదార్థం కానీ లేదు మోక్షానికి ఆధారము అని చెప్తున్నారంటే అలాంటి గురుస్వరూపం ఎంత ఉత్కృష్టమైనదో తెలుసుకోవాలి కదా. అంతకు మించి మరొకటి ఉత్కృష్టమైన పదార్థమే లేదని చెప్తున్నారు కదా. కనుక గురుభక్తులందరూ కూడా గురువునే ఉపాసించాలి. తన యొక్క జీవత్వమును కూడా సమర్పించేయాలట. నాకంటూ ఏదీ లేదు, నేనంటూ ఏదీ లేదు, అసలు నేనే లేను, నేను ప్రత్యేకించి జీవుడు, ప్రత్యేకంగా ఒక జీవుడిగా నేను లేను, ఇది కూడా నీవే అన్నంత సమర్పించాలట. అంత శరణాగతి చెందాలట గురువుకి. ఆ శ్లోకంలో చెప్తారు కదా, త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ ఆత్మదారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయత్. నీకంటూ ఏది ఉందో అదంతా గురువుకి సమర్పించేయాలి. దేనికి సమర్పించేది? పిజ్జాలు, బర్గర్లకి, బిర్యానీలకి, ఫ్రైడ్ రైస్లకి. ఎందులో తగ్గేదే లేదు, గురువుకి ఏమీ చేసేదే లేదు. సర్వస్య శరణాగతి, సర్వసమర్పణ ఎప్పుడు చేస్తాం?
ఎంత గొప్పగా మరి అసలు తనను తానే సమర్పించేసుకోవాలి అని చెబుతూ ఉంటే తను మన ధన ప్రాణాలు కూడా నాకు ఏమీ అవసరం లేదయ్యా, నీకోసం నేను ఏదైనా అర్పించగలను, నీకోసం నేను ఏదైనా చేయగలను, ఏదైనా సమర్పించగలను. ఏయో చదువుతాం వింటాం, మనకేం అర్థం కాదు. ఎవడో దొంగోడో చెత్తుకుపోతేనే ఆ వక్యమ్మ బస్టాండ్లో పడుకుంటే ఒక చెవి తిప్పుకుంటుంటే మాట్లాడకుండా పడుకుందంట. పోన్లే పాపం ఎంత దరిద్రంలో ఉన్నాడో, నాలాంటి దాని చెవి తిప్పుకుపోతున్నాడంటే ఆడింకెంత దరిద్రుడో, ఏదో ఆకులు నాకి ఎవడు మూతులు నాకినట్టుంది, సరే ఇప్పుకోరా నువ్వెంత కష్టంలో ఉన్నావో అనుకుంటుందంట. తెలిసి కూడా మెలకుగానే ఉంది అటు చెవి ఇప్పుకుంటుంటే. మళ్ళీ కాసేపు అయ్యాక అటు ఒత్తిగిలు పడుకున్నట్టు ఇంకో పక్క తిరిగిందంట, ఇది కూడా ఇప్పుకో అన్నట్టు. ఆమె అంత పేద ఆవిడ, మాల ఆవిడ కులానికి. అయితేలే విప్పుకుపో, ఆడెంత కష్టంలో ఉన్నాడో. ఎవడో దొంగోడు వచ్చి చెవిది విప్పుకుపోతుంటే కూడా విప్పుకోవడానికి అవకాశం ఇచ్చిందా వక్కమ్మ ఎక్కడ? మనం బుద్ధి పుట్టి కూడా ₹1 దక్షిణ సమర్పించలేకపోవడం ఎక్కడ? ఏం సమర్పిస్తామండి? ఇంక అన్నీ నీకు నీవు సమర్పించేసుకుంటావు, తనువు మనువు ధనము అన్నీ. నాకు అసలు ఏదైనా సరే, నాకు ఏదైనా సరేనండి, ఆయన తర్వాత నేనండి ఏదైనా సరే. నాకు ప్రాణం అండి, చెవు కోసుకుంటానండి, బొందేం కాదు. కూల్ డ్రింక్ తాగటం మానేసి ఆ ₹10 పట్టుకురా, ఇక్కడ చూద్దాం. ప్రాణం ఇస్తావు, చెవు ముఖ్యం కోయిద్దామా? నీ ముఖ్యం ఎవడు కావాలి, నీ చెవి ఎవడు కావాలి? మన బలహీనతలు తొలగటాకైనా, మన వ్యసనాలు తగ్గించుకోవడానికైనా, మన దురలవాట్ల నుంచి బయటపడటానికైనా ఆ విధంగా అయినా డబ్బా ఒకటి పెట్టి అందులో వేయాలి. ఏదైనా తాగాలనిపిస్తే ఏం తాగాలి? శుభ్రంగా ఆయాకి ఇయా గోసి కషాయం పెట్టి శుభ్రంగా బాగా మరిగించి తాగాల. అందుకని అన్నీ గురుదేవులకి అర్పించాలి, గురుదేవుడికి అర్పించాలి. అంటే దేహేంద్రియ మానసాదులను సమస్తము, దేహేంద్రియాదులు సమస్తము గురువుకు సమర్పించాలి. అన్నీ మనకంటూ ఏదుందో, నాదంటూ ఏదుందో అదంతా నాది కాదయ్యా, నీదే. అందుకని కొంతమంది గురువు పరీక్ష పెడతాడు. మేము మీతో ఉంటామని చెప్పి వచ్చారట కొంతమంది గురువు దగ్గరికి. మీరు మాతో ఉండాలి అంటే మీకున్న సంపదంతా వదిలేసి రావాలి అన్నట్ట. వెళ్ళి అవి ఎవరికి అవసరం వాళ్ళకి పంచిపెట్టేసి రండి అన్నట్ట. ఏదో ఒకళ్ళు ఆరా వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. ముందు హాల్ అంతా నిండిపోయింది. మాకు గురువు కావాలి, గురుసేవ కావాలి, గురుబోధ కావాలి అన్నట్ట. మీకున్న సంపద అంతా పంచిపెట్టేసి వస్తే అప్పుడు మీకు జ్ఞానబోధ చేస్తానంటే ఎంతమంది మిగిలారు? కష్టం కదా. అందుకని ఆవిడ కోమటి వెంకమ్మ వచ్చింది మాణిక్య ప్రభువు దగ్గరికి. ప్రభు కుటుంబ సభ్యులందరూ చనిపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారు, ఆవిడ ఒక్కతే మిగిలింది. అదృష్టవశాత్తు ఆవిడ ప్రభువు సన్నిధికి చేరుకుంది. మనం ఇల్లు పట్టుకునే అలాడతాం ఎవరున్నా లేకపోయినా, గబ్బిలేలాగా. దేనికి ఆ ఇంటికి చాకరీ చేసుకుంటా గడిపేదానికి. ఏమిటో అందరూ చనిపోయారు, నేను ఒక్కదానే మిగిలానండి, అప్పుడు కూడా నన్ను ఎవరో వచ్చి రక్షించారు, అది మీరేలాగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే అంది. నేను ఇంకిక్కడే ఉంటాను, మీ సేవ చేసుకుంటూ ఉండిపోతానంది. అట్లా ఉండాలంటే మరి ఆ ఒంటి మీద ఆయన ఉండకూడదు అన్నారు. ఒంటి మీద అవన్నీ ఉండకూడదు అన్నారు. బంగారం ఉంది ఆవిడ ఒంటి మీద, అవన్నీ తీసి అక్కడ పెట్టింది. అప్పుడు అవన్నీ వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు ప్రభు. ఒంటి మీద బంగారం కాదు, స్నానం చేస్తూ ఉంది, వస్త్రాలు విడిచి స్నానం చేస్తూ ఉంటే ఎలా ఉన్నదాన్ని అలా రమ్మని కవరు పెడితే అలా వచ్చేసింది, బట్టలు లేకుండా వచ్చి నుంచింది దర్బార్లో. ఇప్పుడు ఏమైంది? ఎటువంటి స్థితి అది? ఎటువంటి స్థితి అది? గురువు యొక్క స్థితి, గురువు సన్నిధిలో గురువు యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉన్నపళంగా రమ్మంటే అలా వచ్చి నిలబడింది. ఇప్పుడు మధుమతి అనేటువంటి పేరుతో ఒక అమ్మవారి దేవాలయంలాగా ఆవిడ సమాధికి పూజ జరుగుతుంది. మధుమతి అన్న పేరుతో ఒక శక్తిలాగా ఉపాసింపబడుతుంది, ఒక అమ్మవారిలాగా ఆరాధింపబడుతుంది. మాణిక్య ప్రభు నగర్లో, మాణిక్య నగర్లోని ఒక పెద్ద దేవాలయం కట్టారు ఆవిడ సమాధి మీద.
ఆవిడ సమాధి అయిపోతే ఆవిడ సమాధికి ఏదన్నా మరి అలా కట్టేసి వదిలేశారండి, ఏమన్నా పైన ఏదన్నా ఆచ్ఛాదన ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అన్నట్ట భక్తులు. వెంకమ్మకి ఏమాత్రం శక్తి ఉన్నా మనం ఏమక్కర్లే, తన గుడి తనే కట్టించుకుంటుంది అన్నట్ట ప్రభు. అలానే ఒక ధనవంతుడు వచ్చి మొత్తం రాతి దేవాలయం కట్టారు, ఏకంగా రాతితో చెక్కి. ఆ వెంకమ్మే ఒకసారి 3 రోజుల నుంచి కనపడట్లేదు, ఏమిటి వెంకమ్మ అన్నట్ట. ఆవిడ ముట్టులో ఉందండి, అందుకే రాకూడదు, రేపు వస్తుంది అన్నట్ట. సరే 4వ రోజు వచ్చిన తర్వాత, నిన్నటిదాకా రాలేదు, నీకేమన్నా విసుగ్గా ఉందా, అది ఎవరికన్నా ఇచ్చేరాదు నీకు అంత విసుగ్గా ఉంటే అన్నట్ట. ఏమిటది? ముట్టు. ఎవరికన్నా ఇచ్చేయమంటే ఎవరు తీసుకుంటారు అన్నదంట ఆవిడ. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక ఆవిడని పిలిచారు, ఆవిడ గొడ్రాలు. నువ్వు చేతులు పట్టమ్మా, నువ్వు నీళ్లు తెచ్చి ఆవిడ చేతిలో పోయి అన్నారు. ఈవిడ ముట్టు ఉడిగి ఆవిడకి ముట్టొచ్చి ఆవిడకి సంతానం కలిగిందట. అంటే గురువు యొక్క సేవలో తరించాలి అన్న తపన ఉంటే దానికి ఉన్నటువంటి అడ్డంకి ఏదైనా ఉన్నా కూడా ఆ అడ్డంకి కూడా ఆయనే తొలగిస్తారన్నా. మనకు తపన ఎక్కడా? మనకు అంత తపన ఉందా? బంగారం వదిలేయాలి, మా దగ్గర ఉండాలి అంటే బంగారం వదిలేసింది. ముట్టు పాపంలో ఉన్నాను రాకూడదంటే, అది ఇబ్బందిగా ఉంటే వదిలేసేయమంటే ఎవరికో నీళ్లు పోయించేశారు. ఎలా ఉన్నది అలా రావాలి అని కబురు పెడితే వచ్చి నిలబడింది, వివస్త్రగా వచ్చి నిలబడింది. అందుకని ఈరోజు ఒక మధుమతి అన్న పేరుతో దేవాలయమే కట్టారు వెంకమ్మ సమాధి మీద. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా గురువుకే సమర్పించాలి. ఆవిడ సమర్పించేసిందా లేదా? అన్నీ సమర్పించేసింది. ముఖ్య భావం ఏమిటంటే, దృశ్య పదార్థములందున్న అభిమానమంతా వీడి దాసానుదాసుడై గురుమూర్తిని అన్ని విధాలా సేవించాలి. తుదకు తన జీవత్వ బుద్ధిని కూడా దూరీకరించి గురుస్వరూపమాత్రుడై ఉండాలి. నేను అంటూ ఒక ప్రత్యేకంగా ఒక జీవుడిని అనేవాడిని, నేనున్నానన్న సంగతి కూడా జ్ఞాపకం లేకుండా పోవాలట. అసలు నేననేవాడినే లేనయ్యా, నువ్వే ఉన్నావు, నాలో ఉన్నది కూడా నీవే, ఈ జీవుడు కూడా నీవే. అంత సమర్పణ చేయమని గురువు చెబుతూ ఉంటే మనం ఏ కొంచెం మాత్రం కూడా గురువు కోసం ఏమీ చేయకపోవడం ఏమిటి? సర్వము సమర్పించాలి అని చెబుతున్నటువంటి గురుగీత ఎక్కడా? మన వల్ల ఏమవుతుందండి అనుకుంటారట కొంతమంది. మన వల్ల ఏమవుతుంది అనుకుంటే, అందరూ అలాగే అనుకుంటే ఏమీ జరగదు. మన ఇంట్లో పూలమాల కట్టడానికి పువ్వులు లేవు, ఏయో 3-4 పువ్వులు ఉంటే మాల అవ్వదు కదా. మరి 3-4 పువ్వులు మన ఇంట్లో ఉన్నాయని మనం తెచ్చి పెడితే, ఇంకొకళ్ళ ఇంట్లో ఉన్న 3-4 పువ్వులు వాళ్ళు తెస్తే, ఎవరింట్లో ఉన్న 2 పువ్వులు వాళ్ళు తెస్తే, అన్నీ పోగైతే ఏమైంది? అప్పుడు పెద్ద మాల దండ అయింది కదా. అలానే మనం ఇచ్చేది ఒక లెక్క ఏమిటి, గురువుకు మనం ఏమి సమర్పించగలంలేండి, మనమే అంతంత మాత్రం, మనం ఇచ్చే 100 మూలక అంటే ఉడతా భక్తి గురించి చెప్పారు. అందుకే ఉడత వానరులు పెద్ద పెద్ద రాళ్లు బండ్లు మోసుకొచ్చి వేస్తా ఉంటే వాళ్ళని కండలు తిరిగి ఉన్నారమ్మ, మనం ఏం చేస్తాం? అందుకని వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లు మోసుకొస్తున్నారు. అనుకోకుండా అదేదో ఇసుకలో మునిగి, నీళ్లలో మునిగి ఇసుకలో దొర్లి వచ్చి రాలుపుతుంది, ఆ ఇసుక దులుపుతుంది ఆ రాళ్ల మధ్యలో. అది తడిసే ఉడత ఎంత, దానికి అంటిన ఇసుక ఎంత, అది వచ్చి దులిపితే ఇక్కడ వారధి కట్టుతారా? అవుతుందా? మనం ఇచ్చేదే ఉంది అనుకోకూడదట. అందుకని వాల్మీకి రామాయణంలో లేదది నిజానికి. ఊరికే అట్లా మనకి ఒక నేర్పడం కోసం కల్పించారు. అది ఉడతా భక్తి అని వచ్చింది సామెత. ఉడతా భక్తి ఏదోనండి, ఉడతా భక్తి అంటారు. ఇంతే చేయగలిగాము అని. ఈరోజు దత్తాత్రేయ స్వామి యంత్రానికి అడ్వాన్స్ ఇవ్వాలి, పౌర్ణమి కదా, ఇవాళ ఇద్దాము అనుకున్నాం. ఇవాళ వెయ్యాలి అని ఫస్ట్ ఒక 3 దత్తాత్రేయ ఉపాసకుల ద్వారా తీసుకోవాలి అనిపించింది. ఫోన్ చేసాం 3కి. 3 ఏదో ఒకళ్ళు 500, ఒకళ్ళు ఒక 116, ఒకళ్ళు 116 వేశారు. ఈ యంత్రం మీ ద్వారానే వచ్చింది కదండి, మీరే కనీసం అయితే 9 రూపాయలు వేసినా చాలని చెప్పి మెసేజ్ పెట్టాం మేము.
ఒక 9 రూపాయలు అయినా వేయండి, ఆ డబ్బులే ఫస్ట్ అడ్వాన్స్గా వేస్తాను. త్రిమూర్తి స్వరూపుడు గనక దత్తాత్రేయుడు, 3 దత్తాత్రేయ ఉపాసకుల ద్వారా ఫస్ట్ వేయించాలి అని. ఆయన ఖచ్చితంగా అనగావ్రతంలో అప్పుడే మొదలు పెడతానికి కూర్చున్నారట మొదట ఆయన. ఇప్పుడు సమయానికైతే ఒక 116 వేస్తానండి అని వేశారు. నిన్న మేము వేద పాఠశాలకు వెళ్ళాం. ఆ వేద పాఠశాల పేరు కూడా దత్తాత్రేయ గురుకుల వేద పాఠశాల. దత్తాత్రేయ స్వామి మందిరం ఉంది అక్కడ చిన్నది. వాళ్ళు దత్తాత్రేయ ఉపాసకులు, ఆయన కూడా ఆ వేద పాఠశాల స్థాపించిన ఆయన. అందుకని వారు ఎలాగో రెండో ఆయన అయ్యారు. ఈ మొదట ఆయనే ఇంకొక ఆయనకి చెప్పారట. చెప్తే ఆయన ఒక 1116 వేశారు. ఎక్కువ తక్కువ అనేది కాదు కదా, ఎక్కువ తక్కువ అన్న భావన ఉంది. వాళ్ళు ఎవరో మనకు తెలియని వాళ్ళు, ఇంతకీను మనకు తెలియని వాళ్ళు. ఈరోజు మెసేజ్ పెట్టాం, ఇంకా చదవలేదు. ఎవరో ఇక్కడ బుట్టాయిగూడెం దగ్గర నుంచి పండికి తెలిసిన మేస్టార్ వాళ్ళు భార్యాభర్తలు వచ్చారు ఒకసారి. ఆయన పేరు కూడా లేదు, మన గ్రూప్లో యాడ్ అయి ఉన్నారు. 10,000 వేశారు ఆయన మెసేజ్ చూసి ఈరోజే. అందుకని ఇంకొకరు కూడా అట్లానే 10,000 వేశారు. చూసుకోలేదు మీరు, టిక్కులు పడలేదని ఫోన్ చేశారు. వారు కూడా ఫోన్ చేసి అది అంత గొప్ప కార్యక్రమం జరుగుతుందంటే అది ఏమి చేసినా అది తక్కువే అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ ఒక దత్తాత్రేయ స్వామి యంత్రము చాలా పెద్దది, మేరు యొక్క రూపంలో చెక్కిస్తున్నాం. అది వాసుదేవానంద సరస్వతి స్వామి రూపకల్పన చేసిన దత్తాత్రేయ సిద్ధ యంత్రం. అది దాని మీద బీజాక్షరాలు కూడా చెక్కాలి అంటేనేమో ఫ్లాట్గా రాయి పెట్టేసి దాని మీద అయితే బీజాక్షరాలు కూడా వస్తాయండి. మేరులాగా వస్తే దాని మీద మిషన్ తిరగదు చెక్కటానికి. అయితే కింద రాగి రేకు మీద బీజాక్షరాలు చెక్కింది కింద ప్రతిష్ట లోపల పెట్టేసి పైన రాతిది పెట్టుకుంటామని మళ్ళీ రాగి రేకు మీద చెక్కే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళే వాళ్ళకు కూడా ఆర్డర్ ఇచ్చాం. ఆ రాతితో చెక్కటానికే ఏకంగా 2,70,000 అడుగుతున్నారు. యంత్రం చేయడానికి 2,70,000. అది ఒక్క కోణం కొంచెం తేడా వచ్చినా మళ్ళీ పనికిరాదండి. అది ఏ కోణానికి ఆ కోణం, ఏ రేఖ ఆ రేఖ, ఆ పద్మాలు అవన్నీ జాగ్రత్తగా రావాలి కదా. అందుకని కాంచీపురం అని తమిళనాడు నుంచి వస్తుంది. అది నల్లరాయి, కాంచీపురం గ్రానైట్ అంటారు, కృష్ణశిల అంటారు. దానితో చెక్కించాలి అని ఆ యంత్రం మధ్యలో ఉంటే చుట్టూ ఈ విగ్రహాలు, ఈ పాదుకలు ఎవరైతే ఉన్నాయో ఆ పాదుకలు 9 పాదుకలు 9 విగ్రహాలు. యంత్రం చుట్టూ విగ్రహాలు ఉంటాయి, విగ్రహాల చుట్టూ పాదుకలు ఉంటాయి. యంత్రం నల్ల రంగులో ఉంటుంది, పాదుకలు నలుపు రంగులో ఉన్నాయి కాబట్టి మధ్యలో విగ్రహాలు తెలుపు పాలరాతి రాజస్థాన్లో చేయించాలి. ఇప్పుడు వాటిని విగ్రహాలు రాజస్థాన్లో చేయించండి, ఇక్కడైతే చెక్కేస్తానంటున్నాడు, దసరాకి ఇచ్చేస్తా అంటున్నాడు. కాకపోతే నల్లయ్య అంటే మొత్తం మధ్యలో యంత్రం దగ్గర నుంచి పాదుకల దాకా అన్నీ నల్లగాలికి వేసినట్టు ఉంటాయేమో. మధ్యలో పాలరాతి విగ్రహాలు ఉంటే బాగుంటాయి కదా, మంచి రాయితో చేయించాలి అని. అందుకని గురువుకి సర్వము ఏదైనా సరే అన్నీ సమర్పించాలి. చివరికి ఇంకా నాదంటూ ఏమీ లేకుండా. అవసరమైతే టీలో పంచదార వేసుకోవడం మానేసి పంచదారకు అయ్యే డబ్బులైనా పొదుపు చేయాలి. అలా చేశాడు కదా ఒక ఆయన చోల్కర్. ఎంత సంతోషించారు బాబా. అందుకని అతను ఉన్న దాంట్లోనే ఏ విధంగా మనం చేయగలగాలి అని ఆలోచించి చేశాడే, అది తృప్తి అయిపోయింది. ఎక్కువ తక్కువ అని కాదు, అక్కడ ఎక్కువ తక్కువ అని కాదు. ఇవాళ ఒకళ్ళు మెసేజ్ పెట్టారు, ఏమండి 20 లక్షలు 25 లక్షలు అయ్యేలాగున్నాయి ఇవన్నీ అని పెట్టారు కదా. ఓ 1000 రూపాయలు ఇస్తే ఏ మూలకంటారు, 1116 వేయొచ్చు అంటారు. అంత 20 లక్షల ఖర్చుకి 1000 రూపాయలు ఏ మూలకు వస్తాయని 2,000 మంది 1000 రూపాయలు ఇస్తే 1116 ఇస్తే అయిపోతుంది, 20 లక్షలు అయిపోతాయి. ఎంతసేపు 2,000 మంది ఇస్తే 1116 చొప్పున ఇస్తే 20 లక్షలు అయిపోతాయి, ఎంతోసేపు కాదు. అందుకని పర్వాలేదమ్మా, దానికి ఇబ్బంది ఏముంది, ఎవరు శక్తి కొద్దీ వాళ్ళు. నిజంగా ఇవ్వాలి అన్న తపన, ఏదో చెయ్యాలి అన్న తపన మన చేయి కూడా పడాలి, మన భాగం కూడా ఉండాలి. రేపు దసరా పండుగ వస్తుంది కదా, చీర కొనుక్కోవడం మానేస్తే అయిపోయాయి. వరలక్ష్మి వ్రతాన్ని కొనేసి ఉంటారులేండి, అయిపోయింది అప్పుడే. ముందు చెప్తే కొనకుండా ఉన్నా, ముందు అమ్మ 1000 రూపాయలు చీర ఇందా 1000 ఇచ్చినా పోయేదేమో.
చీర పెట్టకపోతే దిగబడిపోద్దా? ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఆగిపోద్దా? అమ్మవారికి చీర పెట్టారంట, కట్టేసుకుందామ్మా. అందుకని గురువునకు ఏమి సమర్పించాలి? దేహేంద్రియాదుల సమస్తము సమర్పించాలి. దృశ్య పదార్థములందుండే అభిమానమంతా విడిచిపెట్టాలి. ఏదైనా సరే సద్గురుమూర్తిని అన్ని విధాలా సేవించు. నువ్వు ఎలా సేవించగలవు నువ్వు ప్రశ్నించుకో. అందుకని గురు సేవ కోసం ఏమైనా చేయగలిగినటువంటి సంసిద్ధత మనలో ఎప్పుడు ఉంటుందంటే గురువు పట్ల మనకు అంత భక్తి ఉంటేనే కదా ఉంటుంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఇష్టమైన వాడి కోసం ఏదైనా చేస్తాం, మన అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా ఇస్తాం. ఏదో పదార్థం కొంచెమే తయారు చేసింది, తల్లి తినేస్తుందా? పిల్లలు బండి నుంచి వచ్చేస్తారేమో, తినేద్దాం అనుకుంటుందా? వాళ్ళు వచ్చేటప్పుడు తినేద్దామండి అనుకుంటారా? ఒకవేళ కొంచెమే ఉంటే వీళ్ళు తింటాం మానేసి దాసి పిల్లలు వచ్చాక వాళ్ళకి పెడతారా? ఎందుకని? అది అంత ప్రేమ గురువు పట్ల ఉంటే మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి చేస్తాం, ఏదో ఒకటి ఆలోచించుకోవాలి. అలా ఏం ఆలోచించి చేయగలం అనే దానికి కూడా మళ్ళీ అందులోనే ఉన్నాయి కదా ఉదాహరణలు అన్నీ ఉన్నాయి. దొండ పొట్టు పోగు చేసి పండిపోయిన దొండకాయలు పొట్టులాగా వస్తుంది కదా ఆఖరికి, బాగా ముదిరిపోయాక బీరకాయ పొట్టులాగా. అదంతా పోగు చేసి పరుపు కుట్టించిందంట వెంకటేశ్వరకి. మనసుంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం, మన వల్ల ఏమవుతుంది, మనం ఏం చేయగలం అని గురువుకి అన్నీ సమర్పించాలి. కానీ గురువు అన్నీ మనం తీసుకోవటం కాదు, గురువుకి మనం సమర్పించాలి. గురువు ఇస్తే మనకు ప్రసాదం, గురువు ఇచ్చింది మనకు ప్రసాదం, గురువు ఇచ్చింది మనకు అనుగ్రహం. అటువంటి గురువు కోసం మనం ఏం చేయగలమా అని ఆలోచన. చివరికి అసలు నిన్ను నీవే సమర్పించేసుకోవాలి కదా. ఈ చిన్నవి కూడా సమర్పించుకోవడానికి మనలో సంసిద్ధత లేదే. గురువు నుంచి మనం ఎంత మేలు పొందుతున్నామో దానికి ఏది చేసినా అసలు రుణం తీరదట. గురువు రుణం తీరదట. గురువు రుణం ఏం చేసినా తీరదు. ఎందుచేతంటే అటువంటి ఆత్మజ్ఞానము ప్రసాదించిన వాడు గురువు. దానిని మించినది మరొకటి లేదు గనక ఏమిస్తే మాత్రం తీరుతుంది? అసలు మనకు ఈ జ్ఞానబోధ వినడం వల్ల ఎన్ని అసూయలు, రాగాలు, ద్వేషాలు పోయాయో, అసూయ, రాగ, ద్వేషాలు, వ్యామోహాలు అన్నీ ఎన్ని పోయాయో. అవన్నీ పోయాయంటే ఎంత జన్మ పరంపర తగ్గిపోయిందో. వాటితోనే కూర్చొని ఉంటే ఆ శోక మోహాలకు, రాగద్వేషాలకు, అసూయకు, కామక్రోధాలకు ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చేదో. ఇప్పుడు గురువు యొక్క జ్ఞాన బోధ వినడం వల్ల ఇవన్నీ కూడా తొలగిపోయాయంటే వీటి వల్ల వచ్చే ఎన్ని జన్మాలు రద్దయిపోయాయో. మరి దానికి దానికి ఏం చెప్తాం మాటల్లో? అలాంటి గురువుకి మనం ఏమి చేయలేమా అని గురువుకి ఏమి చేయగలమో ఆలోచించుకొని ప్రశ్నించుకొని మన వల్ల ఏమవుతుందో అది చేయగలగాలి. సమస్త సన్మంగళాని భవంతు, సమస్తాని లోకాని సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి.